జోష్గా ఉన్నారు కాజల్ అగర్వాల్. నేను కోరుకున్న క్షణాలు ఇవే అంటూ హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నారు. ఒకవైపేమో హాయిగా సాగిపోతున్న జీవితం, ఇంకోవైపు నచ్చిన రంగంలో ఫేమ్. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి అంటున్నారు సిల్వర్ స్క్రీన్ చందమామ. అప్పుడెప్పుడో ఆచార్య సినిమాతో కెరియర్ కాస్త ఒడిదొడుకులకి లోనైంది కాజల్ అగర్వాల్కి. ఆ సినిమాలో ఆమె ఉన్నారని ముందు ప్రకటించినా తీరా మూవీ రిలీజ్ అయ్యేసరికి ఆమె రోల్ లేదు. ఈ విషయాన్ని కాజల్కి ముందే చెప్పామని, నొప్పించలేదని చెప్పారు మేకర్స్. ఆ తర్వాత కూడా అడపాదడపా చాలా సినిమాలే చేశారు కాజల్. నందమూరి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరిలో నటించారు. ఆ కాన్సెప్ట్ ఎక్కువగా బాలయ్య, శ్రీలీల చుట్టూ తిరగడంతో కాజల్కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇండియన్ 2లో కాజల్ ఉంటారని అంతా ఎదురుచూశారు. సారీ, నెక్స్ట్ పార్ట్లోనే కాజల్ కనిపించేది అని చెప్పేశారు శంకర్. సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ సక్సెస్ మొన్నటిదాకా వాయిదాలు పడుతూ కాజల్ని ఊరించాయి. కానీ రీసెంట్ రిలీజ్ కన్నప్పలో పార్వతీమాతగా మెప్పించారు కాజల్. అక్షయ్ కుమార్ పక్కన ఆమె స్క్రీన్ స్పేస్ చాలానే ఉంది. ఇప్పుడు రామాయణలో మండోదరిగా నటిస్తున్నారు కాజల్. యష్తో జోడీ కట్టడం హ్యాపీ అంటున్నారు ఈ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ బిజీ అవుతుంటే ఆనందంగా అనిపిస్తోంది అన్నది చందమామ ఇస్తున్న స్టేట్మెంట్.